దేవుడు మనకు అనేక వాగ్దానములతోనూ మాటలతోనూ వాక్కులతోనూ మాట్లాడి ఉంటూ ఉండగా ఆ యొక్క వాగ్దాన ఫలమును మనం సంపూర్ణముగా స్వతంత్రించుకొనున్నట్లు మరి దేవుని యొక్క వాగ్దానాలను మనం పూర్తిగా విశ్వసించి ఓపిక కలిగి ఆ యొక్క వాగ్దాన ఫలములను మనం స్వతంత్రించుకోవాల్సిందిగా ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీలకు రాసిన పుస్తకము 10వ అధ్యాయము 36, 37 వాక్యాలను మనము గమనించినట్లయితే 36, 37 చదువుతున్నాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దాన ఫలము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము లేక వచ్చును. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాగ్దానం మనకు చేసి ఉన్నాడా? మనము ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మాలి అని తెలియజేస్తూ ఆ యొక్క వాగ్దాన ఫలము స్వతంత్రించుకొనున్నట్లు మనము ఓపిక కలిగి ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎంతకాలము మనము ఓపిక పట్టాలి అని గమనించినట్లయితే ఇక బహు కొంచెము కాలము మనము ఓపిక పట్టి ఆ యొక్క వాగ్దాన ప్రతిఫలాన్ని స్వతంత్రించుకోవాల్సిందిగా దేవుడు వాక్య రూపముతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు.